రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర విషాదంలో ఉంటే దానికి తోడు అకాల వర్షాలు అన్నదాతలను మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులకి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. రాత్రి కురిసిన వడగళ్ల వానకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో వరి, పొద్దుతిరుగుడు రైతులు భారీగా నష్టపోయారు. కోటగిరి మండలంలోని పోతంగల్, సోంపూర్, సుంకిని, హెగ్డోలి, వర్ని మండలంలోని జలాల్సూర్, పైడిమల్, సిద్ధాపూర్, గుంటూరు క్యాంప్, హన్మాజీపేట గ్రామాల్లో వడగళ్ల వానకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే నీళ్లు లేక పంట నష్టపోతే ఇప్పుడు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట కూడా నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర విషాదంలో ఉంటే దానికి తోడు అకాల వర్షాలు అన్నదాతలను మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులకి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. రాత్రి కురిసిన వడగళ్ల వానకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో వరి, పొద్దుతిరుగుడు రైతులు భారీగా నష్టపోయారు. కోటగిరి మండలంలోని పోతంగల్, సోమూర్, సుంకిని, హెగ్డోలి, వర్ని మండలంలోని జలాల్పూర్, పైడిమల్, సిద్ధాపూర్, గుంటూరు క్యాంప్, హన్మాజీపేట గ్రామంలో వడగళ్ల వానకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే నీళ్లు లేక పంట నష్టపోతే ఇప్పుడు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట కూడా నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర విషాదంలో ఉంటే దానికి తోడు అకాల వర్షాలు అన్నదాతలను మరింత నష్టాల్లోకి నెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులకి తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. రాత్రి కురిసిన వడగళ్ల వానకి చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో వరి, పొద్దుతిరుగుడు రైతులు భారీగా నష్టపోయారు. ఇక కోటగిరి మండలంలోని పోతంగల్, సోంపూర్, సుంకిని, హెగ్డోలి, వర్ని మండలంలోని జలాల్పూర్, పైడిమల్, సిద్ధాపూర్, గుంటూరు క్యాంప్, హన్మాజీపేట గ్రామంలో వడగళ్ల వానకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇక ఇప్పటికే నీరు లేక పంట నష్టపోతే ఇప్పుడు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట కూడా నేలపాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.